హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఒక సూపర్ ప్రైవేట్ కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్ కి కూడా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది మనం తీసుకొచ్చేసాం. సో ఇక్కడ ఇంటర్వ్యూలు అనేది వర్చువల్ గా అండ్ 12th క్వాలిఫికేషన్ మీద ఇక్కడ జాబ్స్ అనేది ఇస్తున్నారు. అండ్ శాలరీ కూడా పర్ మంత్ వచ్చేసి 29,500 రూపీస్ గా ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మనండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళ మనం మన వీడియోలో మాట్లాడుకోబోయేది చూసేసుకుంటే కాన్సెంట్రిక్స్ అనే ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చిన కొత్త రిక్రూట్మెంట్. సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అయిన వర్చువల్ ఇంటర్వ్యూలతో సింపుల్ సెలక్షన్ ప్రాసెస్ తో ఫ్రెషర్స్ కి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. ఈ జాబ్ అనేది మనం చూసుకున్నట్లయితే కంపెనీ నేమ్ చూసుకున్నట్లయితే కాన్సెంట్రిక్స్, ఇది పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే జాబ్ కోసం ఇక్కడ వేకెన్సీ ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ జాబ్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే నోయిడా అండ్ ఫుల్ టైమ్ అండ్ ప్రైవేట్ కంపెనీ. ఇక్కడ జాబ్ మోడ్ చూసుకున్నట్లయితే అండ్ వేకెన్సీస్ మనం చూసుకుంటే వీళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేయలేదు కానీ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ లో మీరు కస్టమర్స్ తో అయితే మాట్లాడాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని సొల్యూషన్స్ ఇవ్వడం అండ్ కాల్ ట్రాకింగ్ అండ్ డాక్యుమెంటేషన్ లాంటి వర్క్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో శాలరీ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్ కి గాను 29,500 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉండొచ్చు అనేసి ఒక అంచనా మాత్రమే. ఇది పూర్తిగా అయితే కాదు, కన్ఫర్మ్ కాదు. ఇది కూడా మీరు ఒకసారి మైండ్ లో ఉంచుకోండి. అండ్ ఎలిజిబిలిటీస్ అనేది మనం చూసుకున్నట్లయితే 12th పాస్ అయినా సరిపోతుంది అండ్ మినిమం డిగ్రీ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 years అనేది ఇక్కడ ఏజ్ లిమిట్ గా ఇచ్చారు. అండ్ అబోవ్ ఎంతైనా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో 18 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎలాంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. సో ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా. అండ్ దీనికోసం మీకు ఉండవలసిన స్కిల్స్ మనం చూసుకున్నట్లయితే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే మీకు సామర్థ్యం అనేది మీకు ఉండాలి. అండ్ కంప్యూటర్ నావిగేషన్ అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ షిఫ్ట్ రొటేషన్ చేయగలగాలి అని ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం దీనికోసం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ నుంచి షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత వర్చువల్ లేదా ఫోన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు రిటన్ టెస్ట్ అనేది ఉండదు. మీరు క్వాలిఫై అయితే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ లేదా లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, అక్కడ ఒకసారి చెక్ చేసేసుకోండి. అక్కడి నుంచి అయితే మీరు ఆ వెబ్సైట్ నుంచి కూడా మీరు అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు వీళ్ళు. అండ్ మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 10th, 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఎందుకంటే జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు కూడా అప్లికేషన్ ఫీజెస్ అనేవి పెట్టరు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కొన్ని టిప్స్ అయితే ఏంటి అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అది క్లియర్గా 1కి 2 సార్లు చదివి అప్పుడైతే అక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అండ్ కరెక్ట్గా లేని ఇన్ఫర్మేషన్తో అప్లికేషన్స్ అనేది సెండ్ చేయొద్దు, ఎందుకంటే అవి రిజెక్ట్ చేస్తారు. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ లేదా గవర్నమెంట్ జాబ్స్ లేదా ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలి అన్న మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.